Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important very short answer questions of Maths 1B. So Maths 1B లో మనకు 7 చాప్టర్స్కి వెళ్ళి మనకు వెరీ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. 10 క్వశ్చన్స్ కూడా మొత్తం ఇచ్చేది 7 చాప్టర్కి వెళ్ళి. సో ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళు కంపల్సరీ ఈ 7 చాప్టర్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, సో ఇందులో మనకు మేజర్గా వచ్చేసి స్ట్రేట్ లైన్స్, లిమిట్స్, డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఈ 4 చాప్టర్స్కి వెళ్ళి కంపల్సరీ మనకి 2 క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఓకేనా, మిగిలింది ఏంటంటే 3D ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ ఒకటమ్మా. ఓకేనా, సో వీటి నుంచి మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి. క్లియర్? నౌ లెట్ us start the class. Before going to starting class, I request to all, please subscribe to our channel A Square Maths Academy. ఓకే, సో మనకి ఇక్కడ స్ట్రేట్ లైన్స్లో మేజర్గా వచ్చేసి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నట్టే ఎక్కువగా స్ట్రేట్ లైన్లో స్లోప్ మీద ఉన్న ప్రాబ్లమ్స్కి వెళ్ళి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఓకే, సింపుల్గా ఫస్ట్ క్వశ్చన్ స్లోప్ మీద ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈక్వేషన్ని కన్వర్ట్ చేయడం కానీ, నార్మల్ ఫామ్ కానీ, లేదంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కానీ, ఇంటర్సెప్ట్ ఫామ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అడుగుతున్నామ్మా. ఇది 2 క్వశ్చన్స్ స్ట్రేట్ లైన్స్ చాప్టర్కి వెళ్ళి వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 3D అమ్మ, అంటే 3 డైమెన్షన్ జామెట్రీ. 3 డైమెన్షన్ జామెట్రీలో అండ్ ప్లేన్లోకి వెళ్ళి ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 10 క్వశ్చన్కి వెళ్ళి కంపల్సరీ ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఓకేనా, సో వాటిని చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ చాప్టర్ అమ్మ. సో లిమిట్స్ చాప్టర్లో ఒక ప్రాబ్లమ్ డైరెక్ట్ లిమిట్స్ అప్లై చేసే ప్రాబ్లమ్ ఇస్తాడు. రెండోది ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తుండమ్మా. అంటే 10 ఫార్ములాస్ ఉన్నాయి, ఆ 10 ఫార్ములాస్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ని ఇస్తున్నాడు. ఓకేనా, సో అవి కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో వీటిని చూసుకొని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ అమ్మ. ఓకేనా, సో డిఫరెన్షియేషన్లో కూడా dy/dx డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసి ఒకటి ఇస్తుండు. ఇక నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మళ్ళీ ఇది కూడా కొన్ని ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్తుండమ్మా. ఓకేనా, సో వీటిని కూడా మీరు చూసుకుని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్కి వెళ్ళి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి ఇందులో కూడా. సో ఇది చూసుకోండి కంపల్సరీ. అప్రాక్సిమేట్ వాల్యూ కానీ, లేదంటే రోలెస్ థీరం, మీన్ వాల్యూ థీరం మీద ప్రాబ్లమ్స్, లేదంటే లెగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం మీద ప్రాబ్లమ్స్. ఓకేనా, సో వీటిని ఎక్కువగా బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. సో ఇంకోటి రిటర్న్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయమ్మా కొన్ని, వాటి మీద ట్యాంజెంట్ కానీ, లేదంటే నార్మల్ కానీ, వీటిని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది అంటే ఇవి ఎక్కువగా రిపీటెడ్ ప్రాబ్లమ్సే అడుగుతున్నాడు. ఇది అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, డిఫరెన్షియేషన్ అండ్ లిమిట్స్ ప్రాబ్లమ్స్. అంటే 3 చాప్టర్స్, 3 to 6 క్వశ్చన్స్ మనం ఇందులో అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్ట్రేట్ లైన్స్. ఓకేనా, సో 8 క్వశ్చన్స్ మనం ఈజీ అటెంప్ట్ చేయొచ్చు. క్లియర్? ఓకే, సో ఇదమ్మా, ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీలైనంత ఎక్కువ లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ subscribe to our channel A Square Maths Academy. Okay, thank you for watching.